చంద్రబాబు పాలనలో ప్రజల ప్రాణాలకు అసలు విలువుందా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో ఎన్ని అత్యాచారాలు జరిగాయి రాష్ట్రంలో, ఎంతమంది చనిపోయారు ఈ రాష్ట్రంలో, అసలు ప్రజల ప్రాణాలకు ఏమైనా విలువుందా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగింది. 6 మంది చనిపోయారు, 40 మంది పైనే క్షతగాత్రులయ్యారు. అసలు ప్రాణాలకు ఏమైనా విలువ ఉంటే మళ్ళీ అటువంటి ఘటన జరిగేది కాదు రాష్ట్రంలో. కానీ వరుసగా అటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమలలో ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం అని తెలుసు, కాళ్ళకి చెప్పులు వేసుకుని గుడి లోపలికి వెళ్ళిపోతుంటారు. డ్రోన్ కెమెరా తిరుమల గుడిపైన తిరుగుతుంది, కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. భద్రతా వైఫల్యం. తిరుమలపైకి మాంసాహారం, మత్తు పదార్థాలన్నీ కూడా పైకి వెళ్తుంటాయి, మద్యం వెళ్తుంటుంది, కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే భద్రతా వైఫల్యం. చివరికి మనుషుల ప్రాణాలు పోవటమే కాదు, గోవుల ప్రాణాలు కూడా తిరుమలలో గోశాలలో సంవత్సరానికి దాదాపు 191 గోవులు చనిపోయాయి. దానిపైన కూడా రగడ. ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి చందనోత్సవ కార్యక్రమంలో, స్వామివారి పవిత్ర చందనోత్సవ కార్యక్రమంలో 7 మంది బలైపోయారు. 7 మంది బలైపోయారు. మంత్రుల కమిటీ ఒకటి వేశారు. మంత్రుల కమిటీ వేసినప్పుడు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మొట్టమొదట సింహాచలంలో 7 మంది గోడగూలు చనిపోతే అది వైసీపీ ప్రభుత్వంలో ఆ గోడ కట్టారు అని అనేశారు. అమ్మా, అది వైసీపీ ప్రభుత్వంలో కాదు కట్టింది, 7 రోజుల క్రితమే కట్టిన గోడ అని తెలియజేస్తే, ఆ గోడ ఎలా కట్టారు? సిమెంట్తో కట్టారా, లేకపోతే పిల్లర్లు వేశారా, వేయలేదా అనేది మాకు ఎలా తెలుస్తుంది అని ఒక్క మాటతో హోంమంత్రి తెల్లముఖం వేసేశారు. అసలు మంత్రుల కమిటీ సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమానికి వేస్తే వీళ్ళు అసలు ఏం చూసుకున్నారు అక్కడనే ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజల ప్రాణాలకి అసలు ఈ కూటమి ప్రభుత్వంలో విలువేమైనా ఉందా లేదా? మనుషుల ప్రాణాలతో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చెలగాటమాడుతూ ఉంది? ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవ కార్యక్రమానికి వర్షం వస్తుందని తెలుసు. వర్షం వస్తే ఆ గోడ ఎలా కట్టాలి? దాదాపు 70 అడుగుల గోడ, 10 అడుగులు ఎత్తు. ఆ గోడ ఊగిందట. ఎలా ఊగుతుంది గోడ? ఒక కొత్త గోడ కట్టినప్పుడు దాన్ని బలంగా కట్టాలి, దానికి పిల్లర్స్తో స్ట్రాంగ్గా కట్టాలని తెలీదా? ప్రజల ప్రాణాలకి మనం గ్యారంటీ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోకూడదు అని ప్రభుత్వానికి తెలీదా? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చంద్రబాబు గారు అంటుంటారే, మళ్ళీ మీ ఎక్స్పీరియన్సు, మీ అనుభవం ఎక్కడ పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు పోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు మీరు ఏమీ ఎరగకుండా కనీసం ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేదంటే, ఉప ముఖ్యమంత్రి వెళ్ళలేదు అని అంటే ఎంత దురదృష్టకరం ఇది. ఈ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళుండాలి. ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుండాలి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎల్పిజి గ్యాస్ లీకేజ్ అయి ప్రమాదవశాత్తు గ్యాస్ సంఘటన జరిగితే ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారు ఆ కుటుంబానికి? కనీసం వెళ్ళి పలకరించకపోగా 25,000 ఇచ్చి సరిపెట్టుకున్నారు తూతూ మంత్రం అని. జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తానే మిగతా 75 లక్షలు మేమిస్తాము అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బాధితులను పరామర్శించి వాళ్ళకి ఓదార్పు ఇవ్వడం జరిగింది. ఇది నాయకుల లక్షణం అంటే. మరి కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఉందా, ప్రజల ప్రాణాలకు విలువ ఉందా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షాడో ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తున్నాను.